माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्र नीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि मातङ्गकन्यां मनसा स्मरामि। యువభారతి 186వ పూలబాట ప్రచురణ. మానవతో విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం, కార్యాచరణను ప్రోత్సహించే ఆలోచనలు, సూచనలు. పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ వాల్యూ ఓరియంటేషన్, థాట్స్ అండ్ హింట్స్ ఫర్ యాక్షన్ ప్లానింగ్ అనే ఇంగ్లీష్ పుస్తకానికి తెలుగు స్వేచ్ఛానుసరణ ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు, డాక్టర్ జిఎల్కే దుర్గా. 10 అంశాలలో ఒక 4 అంశాలను ముందుగా మీకోసం వినిపిస్తున్నది డాక్టర్ జిఎల్కే దుర్గా. ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్నట్లయితే ప్రియమైన మిత్రులారా, మీ అందరిలో చక్కటి ప్రేరణ కలిగించాలని, మీరు చొరవ చూపేలా చేసి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మిమ్మల్ని కార్యసాధకులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని రూపొందించాము. వ్యక్తిత్వ వికాసం సంపూర్ణమైనది. ఏ ఒక్క అంశాన్నో అభివృద్ధిపరచుకోవడం కాకుండా అన్ని అంశాలలో సమగ్రమైన, సంపూర్ణమైన 360 కోణం అంటే 360 డిగ్రీస్ అభివృద్ధిని సాధించడం మీ ఉద్దేశం కావాలి. మీరు బాగుపడాలంటే చొరవ చూపవలసింది మీరే, ముందు చూపుతో ముందడుగు వేయవలసింది మీరే. మీ జీవితాన్ని స్ఫూర్తితో తీర్చిదిద్దుకోవడానికి ప్రధానంగా కావలసింది మీ చొరవే. సాధారణ వ్యక్తులు అసాధారణ విజయాలను సాధించి చూపడానికి స్ఫూర్తినిచ్చినది ఏ లిటిల్ బిట్ మోర్, ఇంకొద్దిగా, ఇంకొంచెం ఎక్కువగా. అవును, అపజయం పాలైనప్పుడు నిరాశ చెందకుండా, పట్టు సడలుతో ఉన్నప్పుడు పట్టుదలను సడలనివ్వకుండా మరొక్కసారి ఇంకొంచెం ఎక్కువగా, మళ్ళీ మరొక్కసారి, ఇలా పట్టు వదలని గుణమే వారి విజయ సూత్రం. ఇదెంత తేలికైనదంటే ఎవరైనా అమలుపరచవచ్చు. మనలో చాలామందిలో బలంగా నాటుకున్న బలహీనత ఏమిటంటే వాయిదా వేయడం, గడువులు పెట్టడం. ఇప్పుడు కాదు, కాసేపు అయ్యాక, లేక మరో రోజు చేద్దాంలే. ముఖ్యంగా మంచి పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ వాయిదా వేసే మనస్తత్వం మరింత బలం పుంజుకుంటుంది. వాయిదా వేయడానికి కారణం ఉత్సాహలోపం కాదు, చక్కగా సాధించాలనే ఆలోచనతో, బాగా చెయ్యాలనే తపనతో, చక్కగా సమగ్రంగా ప్రణాళిక తయారు చేసుకుందామని, పకడ్బందీగా సాధన చేసి చక్కగా ప్రారంభిద్దామని అనుకోవడం వల్ల వాయిదా వేస్తూ ఉండవచ్చు. అసలు ప్రారంభించకుండా వాయిదా వేయడం కన్నా కొద్ది కొద్దిగానైనా తక్షణమే ప్రారంభించడం చాలా సందర్భాలలో మేలు చేస్తుంది. కొద్ది కొద్దిగా ప్రారంభించిన కృషి అచిరకాలంలోనే చెప్పుకోదగ్గ స్థాయిని చేరుకుంటుంది. అసలు ప్రారంభించడం జరిగితే వాయిదా వేసే మనస్తత్వం నుండి బయటపడి తొలి అడుగు వేసినప్పుడు తర్వాత ఎక్కువ చేయడం సాధ్యపడుతుంది. మీరు సాధించాలనుకున్న మంచి పనిని వెంటనే మొదలుపెట్టగలగడం ముఖ్యం. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంచెంగానైనా పట్టు వదలకుండా చేయగలడం అలవాటవుతుంది. పని ప్రారంభించకుండా వాయిదా వేయడానికి, వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించి కొద్దిగానైనా ముందు అడుగు వేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసం సుస్పష్టం. మన స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి, కానీ క్రమశిక్షణ రాహిత్యాన్ని కాదు. మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి, అసమర్థతను కాదు. సాధన పట్ల సుముఖత కలిగి ఉండాలి, కానీ విముఖతను కాదు. మనం క్రమంగా, ఉన్నతంగా, బికమింగ్ బెటర్గా ఎదగాలంటే మనం అనుకున్న మంచి పనిని వెంటనే మొదలుపెట్టాలి అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఉన్నత స్థాయిని పొందాలి అనే దృఢ నిశ్చయం కావాలి. చిన్న చిన్న చినుకులే కానీ కలిసి వానై, వాగై, వరదలా వెల్లువెత్తుతుంది. చిన్న చిన్న అడుగులే కలిసి 10 అడుగులవుతాయి. వర్షపు చినుకులే నదులై సముద్రాలను పరిపుష్టం చేస్తాయి. మొదలుపెట్టిన ఈ చిన్న ప్రారంభం, ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న పని కాలక్రమేణా మనకి ఎంతో విలువను చేకూరుస్తుంది. ముఖ్యంగా గుర్తుకుంచుకోవాల్సినవి 2 విషయాలు. ఏ లిటిల్ బిట్ మోర్ అంటే చేస్తున్న మంచి పనులు ఇంకొద్దిగా, ఇంకొంచెంగా ఎక్కువగా చేయడం.
బిగినింగ్ టు డూ ఇట్ నౌ అంటే వాయిదాలు వేయకుండా వెంటనే మొదలు పెట్టడం. ఈ 2 అంశాలు జీవితంలో ఆచరణకు తీసుకువస్తే బాగుపడడం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం తేలికగా సాధ్యమవుతుంది. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఇప్పుడే ప్రారంభించండి. వ్యక్తిత్వ వికాసం. మనం ఆకర్షణీయమైన వ్యక్తుల్ని ఆకర్షించగలగాలంటే ముందు మనం ఆకర్షణీయంగా ఉండాలి. శక్తివంతులైన వ్యక్తులను ఆకర్షించగలగడానికి ముందు మనం శక్తివంతులమై ఉండాలి. నిబద్ధత కలిగిన వ్యక్తులను ఆకర్షించగలగాలంటే ముందుగా మనం నిబద్ధతను కలిగి ఉండాలి. అనగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. అప్పుడు ఇతరులను ఆకట్టుకోగలుగుతాము. మన శక్తి సామర్థ్యాలు అపరిమితంగా పెరుగుతాయి. మనం ఊహించలేని స్థాయికి మనం చేరుకుంటాం. మనలోని పూర్తి శక్తి సామర్థ్యాలు వెలికి తీయగలుగుతాం. ఇక్కడ మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న నేనేమి పొందుతున్నాను అని కాదు, నేను ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాను అని. వ్యక్తిగతంగా మనం సాధించే అభివృద్ధి మాత్రమే మనం ఏమవుతామో ఏమి పొందుతామో అని నిర్ణయిస్తుంది అంటారు జిన్ రాన్. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ 2వ అంశము మనం మన ఆలోచనలే. మన జీవితం ఒక అందమైన వరం, ఒక అరుదైన అవకాశం. సంపూర్ణంగా, అర్థవంతంగా, ఉపయోగకరంగా జీవించడం మనం అలవర్చుకోవాలి. మన ఆలోచనలే మన ఆలోచనలతో ఇంకా సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని పొందగలం. మన ఆలోచనలే నాణ్యతే జీవితం పట్ల మన వైఖరిని, మన ప్రవర్తనను, మన భావాలను, మన భావోద్వేగాలను, మన ఆచరణ సామర్థ్యాన్ని, సాఫల్య స్థాయిని నిర్ణయిస్తుంది. మీకోసం అనేక అర్థవంతమైన, అనుభవపూర్వకమైన, ఎంతో ఉపయోగపడే ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాము. ఈ విషయాలు జీవితాన్ని సునిశిత దృష్టితో పరిశీలించడానికి, జీవిత పరమార్థాన్ని, ప్రాధాన్యతను గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఈ విషయాలు మీతో పంచుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ అంశాల ఆంతర్యాన్ని గ్రహించి ఇవి ఏ మేరకు మీకు ఉపయోగపడగలవో పరిశీలించి మీ ఉన్నతికై ఉపయోగించుకోవాల్సిందిగా మా అభ్యర్థన. మాదో చిన్న సూచన. ఒక చిన్న నోట్బుక్ను అందుబాటులో ఉంచుకుని మీకు నచ్చిన అంశాలను, వాక్యాలను, సూక్తులను వ్రాసుకోవడంతో పాటు ఇతరులతో పంచుకోగలిగితే బాగుంటుంది. అవసరమైన వారికి అందించగలిగితే ఇంకా బాగుంటుంది. మనకి లభ్యమయ్యే మంచి విషయాలు సమాజంలో ఎన్నో రెట్లు పెరగడానికి మన వంతు కృషి చేయాలని గుర్తుపెట్టుకుంటారు కదూ. శుభాకాంక్షలతో. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తిగా జీవిస్తూ ఇతరులకు తోడ్పడేలా జీవించడానికి ఉపయోగపడే అంశాలివి. 1. మీరు ఏదైనా వస్తువుని ఎవరి దగ్గరైనా తీసుకుంటే గుర్తుంచుకుని తిరిగి ఇవ్వండి. మీరు ఏదైనా వస్తువును చెడగొట్టినట్లయితే లేదా విరక్కొట్టినట్లయితే బాగు చేసి లేదా అతికించి ఇవ్వండి. మీకు ఏదైనా మంచి విషయం తెలిసినట్లయితే దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టండి. మీకు ఏదైనా కావలసి వచ్చినట్లయితే అడిగి తీసుకోండి. మీరు ఏదైనా వస్తువును వాడినట్లయితే దాన్ని శుభ్రం చేసి ఇవ్వండి. మీరు దేన్నైనా ధరించినట్లయితే దానిని చక్కగా సర్ది పెట్టండి. మీరు తప్పు చేసినట్లయితే బాధ్యత వహించండి. ఏదైనా మంచి విషయం ఉన్నట్లయితే దానిని నలుగురితో పంచుకోండి. మీకు ఉన్న వస్తువులను మీరే రక్షించుకోండి. మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే ఆ అభిమానాన్ని చూపండి. మీరు దేన్నైనా నమ్ముతున్నట్లయితే దాన్ని సాధించగలరు. అంటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా ఎదగండి. 2. సంబంధ బాంధవ్యాలు ముగిసిపోవు, మార్పుకు లోనవుతాయి. 3. మీకు ఆసక్తి ఉన్న రంగమే మీ జీవితానికి ఆధారంగా మలుచుకోవాలి. 4. మీ వద్ద ఉన్న మొత్తం డబ్బును ఖర్చు చేయవద్దు. మీరు మిగిల్చిన పొదుపు మొత్తాలే మీకు భవిష్యత్తులో రక్షణ. 5. మనకి మంచి రోజులున్నప్పుడు అందరూ ఆనందపడకపోవచ్చు. అలాగే మనకి చెడ్డ రోజులున్నప్పుడు అందరూ సాయానికి ముందు రాకపోవచ్చు. వివేకంతో నిజమైన స్నేహితుల్ని గుర్తించి స్నేహాన్ని పెంపొందించుకోవాలి. 6. మీరు నెరవేర్చలేని వాగ్దానాలు చేయకండి. 7. మనసులోనే అనుకున్న విషయాలు సైతం పరమాత్మ గ్రహిస్తాడని గమనించండి. 8. జనబాహుళ్యానికి అప్పులు ఇచ్చిన వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువని గ్రహించండి. 9. గతించిన కాలం ఎలాగూ గతించిపోయింది. ఆ గతాన్ని మరువండి. గుణపాఠాలను మాత్రమే గుర్తుంచుకోండి. అలా జరిగి ఉండాల్సింది, ఇలా అయి ఉండాల్సింది, ఇలా జరిగి ఉండాల్సింది అంటూ గత జల సేతుబంధనం చేయకండి. 10. మీరు ఇతరులకి మాటలలో ప్రేమని, చేతలలో సహాయాన్ని పంచండి. 11. మీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే మనస్తత్వం కలిగి ఉంటే మీకు కావలసిన వాటిని సృష్టించుకోగలిగిన మీ సామర్థ్యాన్ని మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు. 12. ఎక్కువ పని చేయవలసి రావటాన్ని ఒక వరంగా భావించాలి, శాపంగా కాదు.
13. చాలామంది వ్యక్తులు చెడ్డవారు కాదు, పిచ్చివారు కారు. వారు విచారగ్రస్తులుగా ఉంటారు. కారణం అవతలి వారికి కావలసిన ప్రేమని, ఆప్యాయతని, శ్రద్ధని వారు పొందలేకపోవడమే. 14. మనకెలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని ఎలా వ్యక్తీకరిస్తామో ఇతరులతో సహితం అలాంటి ఆలోచనలు కలిగించవచ్చు, మాటలను పలికించవచ్చు. 15. ఓడిపోతామేమో అన్న భయం, వాయిదా వేసే మనస్తత్వం ఈ రెండూ విజయానికి పెద్ద శత్రువులు. 16. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన మనకు గొప్ప బలాన్ని ఇస్తుంది, గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. 17. ఎవరిని నిరాధారపరచకండి, ఎవరిని అగౌరవపరచకండి, అందరూ ముఖ్యులే అని గ్రహించండి. 18. అద్భుతాన్ని సాధించబోయే 5 నిమిషాలకు ముందే ఆ పనులను ఆపివేసే అలవాటు మానుకోండి. 19. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం ఓ వరం. అదెంతో విలువైనది, సున్నితమైనది. జాగ్రత్తగా కాపాడుకోండి. మంచినీరు ఎక్కువగా త్రాగడం అలవాటు చేసుకోండి. 20. ప్రతి విషయాన్ని ప్రతిసారి మరీ తీవ్రంగా తీసుకోకండి. సందర్భానుసారంగా, హాస్యపూరితంగా సైతం స్పందించేందుకు ప్రయత్నించండి. 21. వ్యాపారం కానీ, సహాయం చేయడం కానీ సాధారణంగా మనకు తెలిసిన వ్యక్తులతోనే చేస్తాము. అలా గిరిగీసుకుని కూర్చుండిపోకుండా వీలైనంత ఎక్కువ మందిని కలవడానికి, సహాయం చేయడానికి ప్రయత్నించండి. 22. మీరు చేసిన తప్పుల వల్ల మరణం సంభవించకపోవచ్చు, కానీ చేసిన తప్పుల నుండి పాఠం నేర్వని ఎడల మరల అదే తప్పులు చేస్తారు. 23. ఆత్మగౌరవం అనేది స్వార్థం కాదు, అవసరం కూడా. ఇతరులు మనల్ని ఎలా చూడాలి అనే విషయమై అవసరమైన పద్ధతులు మనమే నేర్పాలి. 24. మీరు మీ బంధువుల్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉండలేకపోవచ్చు, కానీ మీ స్నేహితుల్ని మీరే నిర్ణయించుకోగలరు. నిరాశావాదుల్ని, అనవసరంగా విమర్శించేవారిని, యుక్తాయుక్త పరిజ్ఞానం లేని వారిని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వారిని దూరంగా ఉంచండి. 25. వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రకృతిని, అందమైన పరిసరాల్ని చూడడంలో గడపండి. 26. కొన్నిసార్లు తల్లిదండ్రులు, స్నేహితులు నేర్పినటువంటివి మీ సొంత అనుభవంతో మీరే నేర్చుకుంటారు. 27. మీలో ఉన్న లోపాలను మీరే గుర్తించాలి. గమనించిన ఆ లోపాలు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మీ బలాన్ని మీరే గుర్తించాలి. గర్వాన్ని దరిచేయనీయవద్దు. వినయంతో ప్రవర్తించండి. ఉన్న బలాలను ఇంకా అభివృద్ధి పరచుకోండి, బలహీనపరచవద్దు. 28. ఏదైనా పని చేయాలంటే దానిపై మనసు కేంద్రీకరించండి. చేసే పని మీద ధ్యాస ఉంచండి. మీరైనా చేయండి లేదా మరొకరికి అప్పచెప్పండి. అంతేకాని చేయవలసిన పనిని చెత్తబుట్టలో పారేయకండి. 29. గతంలో మీకు అనుభవంలోకి వచ్చిన బాధాకరమైన సందర్భాలు మిమ్మల్ని మార్చాయని, మరింత ధైర్యస్తులుగా, తెలివిగల వారిగా మిమ్మల్ని తీర్చిదిద్దాయని గుర్తించండి. 30. మంచిని గుర్తించకపోవడం తప్పు, గౌరవించకపోవడం మరీ తప్పు. చెడును ఆదరించడం తప్పు, చెడును ఆచరించడం మరీ తప్పు. 31. మీ జీవితంలో ఆనందం పెంపొందించడానికి ఇతరులపై ఆధారపడకండి. 32. భగవంతుడి అనంత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవతత్వం అనంతమైనది కాబట్టి అది ఏ ఒక్క మతంలోనూ ఇమిడిపోయి ఉండదు. భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడు. 33. వివాహ బంధం, సంతానాన్ని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమైన అంశాలు. నిబద్ధతతో నిర్వహించవలసిన బాధ్యతలు తొందరపాటు తగదు. ఆలోచించి వ్యవహరించండి. 34. మీరు ఇష్టపడే వారికి మీ అభిమానాన్ని తెలియపరచడం కేవలం పుట్టినరోజుకే పరిమితం చేయవద్దు. తరచుగా వారిని మెచ్చుకోవడం, ప్రేమను వ్యక్తీకరించడం చేయండి. 35. ముఖ్యమైన విషయాల వివరాలను విస్మరించకండి. వాటికి సరైన ప్రాధాన్యత ఇచ్చి చక్కగా వ్రాసిపెట్టుకోండి, భద్రపరచుకోండి. 36. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. భగవంతుని దివ్య ప్రణాళిక రచనా సామర్థ్యాన్ని విశ్వసించండి. 37. సమయం చాలా విలువైనది. ప్రయోజనాత్మకంగా వినియోగించుకోండి. ప్రతిరోజు ఒక విశేషమైన రోజు అని గుర్తుంచుకోండి. 38. మీరు కొంత సమయం ఏకాంతంలో గడపండి. ఆ ఏకాంతం ఆనందాన్ని ఆస్వాదించండి. 39. మీ జీవితంలో ఏ వ్యక్తులు అకారణంగా ప్రవేశించరు. ఆ వ్యక్తులు సంతోషాన్ని పంచడానికో, పాఠాలు నేర్పడానికో రావచ్చు. 40. అపజయాలు ఎదురైనప్పుడు కృంగిపోకండి. దుర్వార్తలు విన్నప్పుడు పాతాళంలోకి కూరుకుపోకండి. మీపై మీకున్న నమ్మకాన్ని చెక్కు చెదరనీయకండి. ఇటువంటి సమయాల్లోనే మనసును చిక్కబట్టుకోవాలి, పరిస్థితులను సరిదిద్దుకోవాలి. ఈ ఆశావాహ దృక్పథమే మీ మానసిక శాంతిని రక్షిస్తుంది. మీ హృదయం ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా కాపాడుతుంది.
ఆలోచనలో, మాటలో, ఆచరణలో అన్నింట ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండండి. 3. విజయ సాధనకు 10 సూత్రాలు. ప్రపంచంలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరు సూచించిన ఈ 10 సూత్రాల ఆంతర్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. 1. సమయం చాలా విలువైనది, వృధా చేయకండి. 2. పట్టుదల యొక్క ప్రాముఖ్యం, సాధించే వరకు పట్టు వదలకండి. 3. కష్టపడి పనిచేయడంలోని ఆనందం, బద్ధకాన్ని వీడండి. 4. నిరాడంబరతలోని హుందాతనం, ఆడంబరాలను విడనాడండి. 5. నీతి నిజాయితీల విలువ, మోసాన్ని విడనాడండి. 6. దయాగుణం యొక్క శక్తి, జాలి లేనితనాన్ని వదిలించుకోండి. 7. కర్తవ్య నిర్వహణ, బాధ్యతలు విస్మరించకండి. 8. పొదుపులోని విఘ్నత, దేనిని వృధా చేయకండి. 9. ఓర్పులోని మేలు, తొందరపాటుతనాన్ని వదిలేయండి. 10. నైపుణ్యాల అభివృద్ధి, కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం మరోకండి. పై సూత్రాలలోని ఆంతర్యాన్ని గ్రహించండి. కాసేపు వాటిపై దృష్టిని నిలిపి ఆలోచించండి. ఈ సూత్రాలు చాలా సామాన్యంగా అందరికీ తెలిసిన అంశాలుగా అనిపించినా అందరూ ఎందుకు మర్చిపోతుంటారు అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఆచరించే ప్రతి పనిని విజయవంతం చేయవచ్చు. మనం చేసే ప్రతి పని విలువలో వృద్ధిని సాధించి పెట్టాలి. మన ఆలోచనలు మనం చేసే పనులను నియంత్రిస్తాయి. మన ఆలోచనలు మన మనసులోకి నిరంతరంగా మనం ఆహ్వానిస్తున్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. విజయాన్ని పొందిన వారిలో కొద్ది మంది విషయంలో విధి అనుకూలించి ఉండవచ్చు, కానీ చాలామంది విషయంలో వారి విజయానికి కారణం వారి పట్టుదల, దీక్ష, దక్షతలే, కేవలం అదృష్టం కాదు. ఈ ఆలోచనలను పరిశీలించండి, ప్రేరణ పొందండి. 1. ఏ పని అయినా నేను చేయగలను అని అనుకుంటే, మీరు నిజంగా చేయగలరని విశ్వసిస్తే ఆ పనిని సాధించే పద్ధతిని మీరు తెలుసుకోగలుగుతారు. నేను చేయగలను అని గట్టిగా పైకి అనండి. ఈ మాటలను మనస్ఫూర్తిగా నమ్మండి. సాధన చెయ్యండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకోండి. జీవితంలో ఆనందాన్ని పొందండి. 2. నిజమైన విజయ రహస్యాలు ఏమిటంటే, ఇతరులకు సహాయ సహకారాలు అందించడం. మీరు ఇతరులకు ఇచ్చిన దానికి తగినంత ప్రయోజనం పొందుతారు. ఏమి పొందుతారో అది మీరు ఇచ్చే దానిపై ఆధారపడి ఉంటుంది. 3. విజయం సాధించిన చాలామంది తొలి రోజుల్లో మీ కలలు నెరవేరాలని, కృషి అనవసరమని ఎందరి చేతనో నిరుత్సాహానికి గురైన వారే. అలాంటి వాటిలు వారు వినలేదు, పట్టించుకోలేదు. పక్కదారి పట్టించే వారి మాటలు పట్టించుకుని పెడదారి పట్టలేదు. పట్టుదలతో వారి కలలను సాకారం చేసుకున్నారు. కృత నిశ్చయంతో విజయాన్ని సాధించారు. కష్టపడి పనిచేయడం. 4. మనస్ఫూర్తిగా పనిచేయడం, క్రమశిక్షణ, పట్టువదలని తత్వం విజయానికి చెల్లించవలసిన మూల్యాలు. ఈ 4 అంశాలే విజయం మనకు అందించే ముఖ్య బహుమానాలు. 5. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. విజయాన్ని సాధించి పెట్టే లక్షణాలను గుర్తించి, గౌరవించి, ఆదరించి, ఆచరించే, సహకరించే మనస్తత్వమే జీవితంలో విజయాలను సాధించి పెడతాయి. 6. నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకోవడంలో, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో మీతో మీరే పోటీపడి గెలవటం అలవాటు చేసుకోండి. మీకు మీరే పోటీ పడ్డప్పుడే మీకు మీరే సాటి అవుతారు, మేటి అవుతారు. ఈ పోటీ తత్వమే మీకు విజయాల్ని సాధించి పెడుతుంది. విజయ సూత్రాలు, మూల స్తంభాలు: నిజాయితీ, నియబద్ధమైన వ్యక్తిత్వం, నమ్మకం, విశ్వాసపాత్రమైన జీవన విధానం, ధర్మబద్ధమైన ప్రవర్తన. ఈ విలువల పునాదిపై జీవితాన్ని కొనసాగిస్తే ప్రేమ, సుఖ సంతోషాలు, భద్రత, చక్కని స్నేహాలు, శాంతి, ఆరోగ్యం, సంపద పొందగలుగుతారు. మీ విజయానికి కావలసిన వ్యూహాన్ని మీరే రూపొందించుకోండి. మనస్ఫూర్తిగా అమలుపరచండి. విజయాన్ని సొంతం చేసుకోండి. మీ మంచి ప్రయత్నం ఫలించాలని మీకు మా శుభకామన. మిగతా అంశాలతో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ G.L.K. దుర్గా. యువభారతి 186వ ప్రచురణ. మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం, కార్యాచరణను ప్రోత్సహించే ఆలోచనలు, సూచనలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ వాల్యూ ఓరియంటేషన్, థాట్స్ అండ్ హింట్స్ ఫర్ యాక్షన్ ప్లానింగ్ అనే ఇంగ్లీషు పుస్తకానికి తెలుగు స్వేచ్ఛానుసరణ ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు, డాక్టర్ J.L.K. దుర్గా. మీకు వినిపిస్తున్న వారు డాక్టర్ J.L.K. దుర్గా,
ఇది రెండవ భాగం. ఇందులో మరికొన్ని అంశాలని చదివి మీకు వినిపిస్తాను. 4. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. మిమ్మల్ని చూసి మీరే ఆనందించేలా జీవించండి. 1. మీరు ఆత్మవిశ్లేషణ చేసుకోండి. ఈ ఆత్మ పరిశీలన వలన బాధ్యతలు తెలుస్తాయి. మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులని తెలుస్తుంది. బాధ్యతలు గుర్తెరిగినప్పుడు పట్టుదలతో మరింత మెరుగ్గా పనిచేయడం అలవాటు అవుతుంది. ఆ అలవాటే విజయాన్ని సాధించి పెడుతుంది. 2. ప్రస్తుతం మీలో ఉన్న అనేక బలాలను బలహీనతలు గుర్తించండి. ఉన్నతమైన విలువైన లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకోండి. అలాంటి బంగారు కలలు కనండి. ఉన్నతమైన ఉపయోగకరమైన లక్ష్యాలను నిర్ణయించుకోండి. ఈ లక్ష్య సాధనకు ప్రస్తుతం మీలో ఉన్న బలాలు ఏ మేరకు ఉపయోగపడతాయో పరిశీలించండి. అవసరమైన కొత్త బలాలను కష్టపడి ఇష్టపడి సంపాదించుకోండి. కొత్తగా నేర్చుకున్న బలాలను ప్రస్తుతం ఉన్న బలాలతో సమన్వయపరిచి ఇంకా అభివృద్ధి పరచుకోండి. విజయ సాధనకు సాధన అవసరమని గుర్తుపెట్టుకోండి. బలాలను బలపరుచుకోవాలని మరొకండి. 3. బలహీనతల గురించి. అలవాటై పాతుకుపోయిన బలహీనతలను బలహీనపరచండి. అంటే బలహీనతలను మరింత పెరగకుండా అదుపులో పెట్టుకుని నియంత్రించి తగ్గించడానికి క్రమేణా తొలగించడానికి గట్టి ప్రయత్నం చేయండి. కొత్తగా ఏ బలహీనతకు ఆహ్వానం పలకండి. 4. ఎక్కడో పుట్టామని, ఏ చిన్న బడిలోనో చదువుకున్నామని, కుగ్రామాల నుండి వచ్చానని, అతి సాధారణమైన సాంఘిక నేపథ్యం కలిగి ఉన్నామని, సగటు మార్కులతో ప్రస్తావన సాగిందని, ఆకట్టుకునే రూపురేఖలు లేవని, రంగు తక్కువని, ఎత్తు చాలదని, ఇంకా అనేక కొన్ని నిజమైన మరికొన్ని ఊహించి కారణాల పునాదులపై పెంచుకున్న ఆత్మన్యూనత భావాన్ని విడనాడండి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఇలానే గొప్పవారమని, ఉన్నత నేపథ్యాల నుండి వచ్చామని అదే ఆధిక్యతా భావం ఉన్నట్లయితే విడనాడండి. అందరూ సమానమే అన్న భావంతో వ్యవహరిస్తే మీకు మంచి స్నేహితులు దొరుకుతారు. మీరు మంచి స్నేహితులు కాగలుగుతారు. 5. తప్పులను తప్పులుగా భావించవద్దు. తప్పులను గుణపాఠంగా స్వీకరించండి. చేసిన తప్పులే చేస్తూ తప్పులు చేయడానికి అలవాటు పడకండి. తప్పులు చేయటం నుంచి బయటపడండి. తప్పులను వదిలించుకోండి. 6. విమర్శ మానవ నైజం. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే అందులోని నిజానిజాలను శాంతంగా పరిశీలించి నిష్పక్షపాతంగా విశ్లేషించండి. ఎదుటివారు ఎత్తి చూపిన నిజమైన తప్పులను సరిదిద్దుకోండి. ఏ పని చేసినా ఇంతకు ముందు కన్నా మెరుగ్గా చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నప్పుడు వారి విజయాల నుండి మీరు ప్రేరణ పొందాలి. అంతే తప్ప అసూయ పడకండి. మీకన్నా మెరుగైన ఇతరులను చూసినప్పుడు కానీ, లేదా గతంలో మీరే సాధించిన విజయాలతో సరిపోల్చుకున్నప్పుడు కానీ మీరు నిరంతరం మీ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచుకుని మరింత మెరుగైన ఫలితాలను సాధించడం ముఖ్యం. 8. మీరు చేయవలసిన పనులన్నిటికీ చక్కని కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోండి, అమలు చేయండి. ఇంగ్లీష్లో MAP అనగా మై యాక్షన్ ప్లాన్. మీ ప్రణాళిక గొప్పగా ఉండాలని ప్రణాళికను తయారు చేయడం ఆలస్యం చేయకండి. అసలంటూ ప్రణాళిక వేసుకున్నారా అనేదే ముఖ్యం. మీ ప్రణాళికను అవసరాన్ని బట్టి, అమలు పరచడంలో వచ్చిన అనుభవాన్ని బట్టి మార్పు చేయడాన్ని తప్పుగా భావించకూడదు. తయారు చేయబడిన ప్రణాళిక కన్నా ప్రణాళిక రచన నేర్పించే పాఠాలే మరింత ముఖ్యమైనవి. 9. మీ అనుభవాలన్నింటినీ పద్ధతి ప్రకారం వ్రాసి పెట్టుకోవడం భవిష్యత్తులో చాలా మేలు చేస్తుంది. మీ విజయాలు అపజయాలు రెండింటినీ గుర్తుపెట్టుకుని వ్రాసుకోండి. అడపాదడపా మీ రికార్డులను తిరగవేయడం మంచి అలవాటు. గతం నేర్పిన అనుభవాల నుండి ఏ మేరకు నేర్చుకున్నామో, ఎలా కృషి చేశామో, ఏం సాధించామో పరిశీలనలో తెలుస్తుంది. మేల్కొని మరింత ఉత్సాహంతో చక్కటి భవిష్యత్తు నిర్మాణానికి కావలసిన స్ఫూర్తిని పొందడం, కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడం సాధ్యమవుతుంది. 10. మీరు సాధించిన విజయాలు, మీరు విజయవంతంగా పూర్తి చేసిన పనులు, వివిధ సందర్భాల్లో పొందిన అభినందనలు వ్రాసిపెట్టుకోండి. ఎప్పుడైనా అధైర్యం కలిగినప్పుడు, మీపై మీకు అపనమ్మకం కలిగినప్పుడు, మీ ఉత్సాహం నీరుకారినప్పుడు మీరు వ్రాసుకున్న విజయాల జాబితా ప్రేమతో పరిశీలించండి. మీరు చక్కని ప్రేరణ తప్పకుండా పొందగలుగుతారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. 11. ఏ సమయంలోనైనా ఆ సమయం చేస్తున్న పని మీద ధ్యాస పెట్టండి.
మీ ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంపొందించుకోండి. మీ జ్ఞాపక శక్తిని అభివృద్ధిపరచుకోండి. 12. మీరు ఇతరుల పట్ల, వారి మంచి అభిరుచుల పట్ల, అలవాట్ల పట్ల ఆసక్తిని చూపండి. ఇతరులు మీపై ఆసక్తి కనబరచడానికి ఇది దోహదం చేస్తుంది. 13. ప్రతి ఉదయం ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంతో లేవడానికి ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆహ్లాదకరమైన ఉన్నత భావాలను స్ఫురణకు తెచ్చే సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. మరుసటి రోజు చేయవలసిన పనులను క్రితం రోజు రాత్రే వ్రాసి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అలా ముందే వ్రాసి పెట్టుకున్న ఆనాటి పనుల జాబితాని మరోసారి పరిశీలించి విజయ సాధనకు సమాయత్తులవ్వండి. 14. లక్ష్యాలు గొప్పవిగా, ఉన్నతంగా ఉండాలి నిజమే. ఆ గొప్ప లక్ష్యాలనే అంచెలంచెలుగా సాధించడానికి అనుకూలమైన చిన్న చిన్న లక్ష్యాలు విభజించుకోవడంలో తప్పేమీ లేదు. ఏ లక్ష్యాలు లేకుండా, ఏ కృషి జరపకుండా, ఏ విజయాన్ని సాధించకుండా ఉండటం కన్నా గొప్ప లక్ష్యాలను అంచెలంచెలుగా విభజించి ఒక్కొక్క మెట్టు పైకెక్కి రావడం ఎంతో మిన్న. కొద్దిపాటిగానైనా మన గొప్ప లక్ష్యం వైపు పయనిస్తున్నామన్న తృప్తి కలుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. 15. ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 15 నిమిషాల పాటైనా చదవడం నేర్చుకోండి. ఉన్నతమైన ఆలోచనలను, ఉదాత్తమైన ప్రేరణలను అందించే సాహిత్యాన్ని చదవండి. చదివిన దానిని మననం చేసుకోండి. మీరు జీవిస్తున్న తీరును, మీ దినచర్యను, చేస్తున్న ప్రయత్నాలను, సాధించిన ఫలితాలను సమీక్షించుకోండి. ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది. 16. ఉపయోగపడని, అపకారం చేసే ఆహారాన్ని తినే అలవాటు మానుకోండి. సమతుల ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. వీలున్నంత ఎక్కువగా పరిశుభ్రమైన నీరుని త్రాగండి. నిద్రా సమయాలను పాటించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 17. పట్టు పట్టరాదు, పట్టు పడితే విడవరాదు. గట్టి పట్టు అంటే ఎప్పటికీ, ఎన్నటికీ, ఎప్పటికీ పట్టు విడవకుండా అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు పట్టుదల కలిగి ఉండండి. అపజయం శాశ్వతం కాదు. నిరుత్సాహపడకుండా మరొక్కసారి ప్రయత్నించండి. విజయం సాధించిన తర్వాత విశ్రమించకండి. మరో ఉన్నత విజయం వైపు పయనించండి. 18. ప్రతి మార్పు రానున్న మరో మార్పుకు స్వాగతం చెబుతుంది. మార్గం సుగమం చేస్తుంది. విజయాన్ని సాధ్యం చేస్తుంది. మార్పుని స్వాగతించే లక్షణం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 19. ఆశావాహ ఆలోచన, ఆశావాహ వైఖరి రెండూ ముఖ్యమైనవే. మీ ఆలోచనలు, వైఖరులు ఆశావాహ దృక్పథం కలిగిన వ్యక్తులను ఆకట్టుకునేలా చేస్తాయి. నిరాశావాద వ్యక్తులకు దూరంగా ఉండండి. నిరాశను నింపే ఆలోచనలను, నకారాత్మక వైఖరులను తొలగించుకోండి. 20. మీ కుటుంబమే మీకు నిజమైన గొప్ప బలం. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత, మీ నిజాయితీ జీవితంలో ఎటువంటి అవాంతరాలైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంటే చక్కని షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది. జీవితంలోని ఆటుపోటులను తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ప్రేమమయమైన, ధర్మబద్ధమైన, బాధ్యతాయుతమైన జీవితమే కుటుంబానికి బలాన్నిస్తుంది. 21. ఆధ్యాత్మికత మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. జీవితం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, మనం ఎలా జీవిస్తున్నామో అనే అంశాలపై ఆలోచించి సరైన అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం క్రమం తప్పకుండా కేటాయించండి. మీరు ఎటువైపు ప్రయాణిస్తున్నారు, ఎలా అభివృద్ధి సాధిస్తున్నారు, ఏ విలువలను పాటిస్తున్నారు అనే అంశాలను సమీక్షించుకోండి. అవసరమైతే ఇతరుల సూచనలను కూడా పొందండి. 22. ఎల్లప్పుడూ ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. ఈ లక్షణాలకు మీకు కావలసిన శక్తిని, చైతన్యాన్ని కలిగిస్తాయి. ఉత్సాహపూరితమైన ప్రయత్నాలు చేయనిదే ఏ విజయమూ సాధ్యం కాదు. 23. మీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, మీ గురించి మీ అభిప్రాయం మెరుగయ్యేలా జీవించడం నేర్చుకోండి. ఈ ప్రయత్నంలో మీరు మరింత పరిపూర్ణమైన, అర్థవంతమైన, విజయవంతమైన జీవితాన్ని సాధిస్తారు. 24. మీరు నలుగురితో నెగ్గుకొచ్చే సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకోండి. అందరితో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండండి. నలుగురితో కలిసి చక్కగా పనిచేసే సామర్థ్యం మీలో లేనట్టయితే ఎవ్వరూ మిమ్మల్ని ఆహ్వానించరు. అందరి చేత తృణీకరించబడితే నిరుత్సాహం 4 రెట్లు ఎక్కువ అవుతుంది. ఇతరులు సంతోషంగా మిమ్మల్ని తమ జట్టులోకి ఆహ్వానించే మంచి మనస్తత్వాన్ని అభివృద్ధి పరచుకోండి. సత్ప్రవర్తనతో చక్కని అనునాయాల్ని మీరు తీర్చిదిద్దుకున్నప్పుడే తరువాతి కాలంలో గొప్ప నాయకుడు అయ్యే లక్షణాలు మిమ్మల్ని వరిస్తాయి. 25. స్మైల్, SMILE, సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లెర్న్ అండ్ ఎక్సెల్.
ఇంగ్లీష్లో చిరునవ్వుని ఒక పదంగా విశ్లేషిస్తే మీకు మీరే చొరవతో ప్రేరణతో నేర్చుకుంటూ తద్వారా ఉన్నత విజయాలను పొందే లక్షణాలను ఆహ్వానించండి. ఈ స్ఫూర్తితో మీరు నవ్వుతూ నవ్విస్తూ ప్రేరణను పొందుతూ ఇతరులకు ప్రేరణను కలిగిస్తూ జీవిస్తే విజయం సాధ్యమవుతుంది. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. 5వ అంశము, ప్రేరణను పెంపొందించుకోవడం ఎలా? 1. ఒక మంచి లక్ష్యంతో కృషి చేయండి. గురి చూడక వదిలిన బాణం వృధా అయినట్టు లక్ష్యం లేని పరిశ్రమ నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. లక్ష్య సాధన ప్రేరణను కలిగిస్తుంది. మీ కార్య సాధనకు సహకరించని మీ ప్రేరణని నీరుగార్చే అన్ని అంశాలను, అందరి వ్యక్తులను, వస్తువులను, అలవాట్లను, విషయాలను దూరంగా ఉంచండి. 2. నిరంతరం మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుంటూ ఉండండి. ఈ ధ్యాసే మీకు ప్రేరణ కలిగిస్తుంది. మీపై మీకున్న నమ్మకం, విజయ సాధన వల్ల మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం మీకు ప్రేరణ కలిగిస్తాయి. 3. ఏకాగ్రతను అభివృద్ధి పరుచుకోండి. చెదరని చూపు మనసుని చెదరనివ్వకుండా ఉంచుతుంది. ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుండి శ్రద్ధగా పరికించి నిర్ణయించే అలవాటును పెంచుకోండి. 4. క్రమశిక్షణ స్ఫూర్తినిస్తుంది. అంకిత భావం ప్రేరణను కలిగిస్తుంది. పట్టు వదలని తత్వం పట్టు సడలి పడిపోయే పరిస్థితి నుండి రక్షించి ప్రేరేపణనిస్తుంది. ఏ పనైనా శ్రేష్టంగా 5. విజయవంతంగా పూర్తవ్వాలంటే కావలసింది కుతూహలం, చెయ్యాలనే ఉత్సాహం. మీ ఉత్సాహమే మీకు ప్రేరణ. 6. మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు మీకు ప్రేరణనిస్తాయి. మీ చక్కటి కుటుంబ వాతావరణం మీ ప్రేరణను ఇనుమడింపచేస్తుంది. 7. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, దాని సాధనకు అవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రేరణనిస్తుంది. అనవసరమైన వాటిని వదిలివేయండి. ఉన్న దానిని పంచుకోవడం, మంచిని పెంచడం, అవసరమైనప్పుడు క్షమాగుణాన్ని అవలంబించడం కూడా ప్రేరణను ఇస్తాయి. 8. మీకు మీరు స్ఫూర్తిని, ప్రేరణను పొందేలా జీవించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ గురించి మీ ఎరుకయ్యే మీ మంచి భవిష్యత్తుకు మీ పెట్టుబడి బలమైన పునాది. 9. మీ కలలు సాకారం చేసుకోవడానికి నిజాయితీ, కష్టపడి పనిచేసే మనస్తత్వం ముఖ్యం. అలాగే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడండి. ఉపకారం చేయకపోతే మానేయండి, కానీ అపకారం అసలు తలపెట్టవద్దు. 10. ఏ పనైనా న్యాయంగా, నిష్పక్షపాతంగా, తగు శ్రద్ధతో చేయండి. శ్రద్ధ ప్రేరణను ఇస్తుంది. 11. విజయం సాధించే వరకు విశ్రమించకండి. మొదలుపెట్టిన పనిని ఎప్పుడూ ఆపకండి. ఒక ప్రయత్నం సఫలం కానందుకు నిరుత్సాహపడకుండా, ప్రేరణను నీరు కారకుండా, పట్టుదల వదలకుండా మరో ప్రయత్నం చేసి విజయం సాధించండి. 12. విశ్వాసం ముఖ్యం. విశ్వాసం ఉన్న చోట ప్రేమ, ప్రేమ ఉన్న చోట విశ్వాసం పరస్పర ప్రేరణను కలిగిస్తూ ఉంటాయి. అందరినీ ప్రేమించడం అలవాటు చేసుకోండి. అందరికీ సాయపడడం అలవాటు చేసుకోండి. అందరినీ ప్రేమించమన్నప్పుడు ఆ అందరిలో మీరు చేరి ఉన్నారని, అందరికీ సాయపడమన్నప్పుడు ఆ అందరిలో మీరు ఇమిడి ఉన్నారని మీరు గమనించినప్పుడు మీరు మంచి ప్రేరణ పొందగలుగుతారు. పొందిన ప్రేరణ పదిలంగా పెంపొందించుకోగలుగుతారు. 12. చైతన్యవంతమైన జీవితం మీ ప్రేరణను నిలుపుతుంది, కాపాడుతుంది. 14. అబద్ధాలు చెప్పడం మానండి. మోసం చేయకండి. మీకు చెందని దానికే ఆశించకండి. ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి. 15. మీరు ఎప్పుడు కొత్త ఆలోచనలను ఆహ్వానించండి. ప్రయోగశీలత్వాన్ని అలవర్చుకోండి. పక్షపాత ధోరణులు విడనాడండి. 16. నిరంతర సాధన, నిరంతర అభివృద్ధి నిజమైన ప్రేరణనిస్తాయి. 17. ప్రతి అంశంలోనూ నాణ్యతపై దృష్టి, ఉన్నత స్థాయికై కృషి ప్రేరణనిస్తాయి. నిర్మాణాత్మకమైన విమర్శ, నిజమైన అన్వేషణ దృష్టితో అడిగిన ప్రశ్నలు ప్రేరణనిస్తాయి. 18. నిరంతర అధ్యయనం. అధ్యయనంలోని అంశాలను అన్వయించుకోవడం, నమ్మకాలను బలోపేతం చేసుకోవడం, సమీక్షించుకోవడం ఒక నూతన ఉత్తేజాన్ని కలగచేస్తాయి. మీ ఆలోచనలో, మాటలో, చేతలో తొణికేసలాడే ఉత్సాహం మీ వ్యక్తిత్వ కిరణాలను నలుదిక్కులా ప్రసరింపచేసినప్పుడు ఆ ప్రతిస్పందనలు మీకు ప్రేరణ ఇస్తాయి. 19. మీరు వాయిదా వేసే మనస్తత్వాన్ని నిర్మోహమాటంగా వాయిదా వేయండి, అంటే వదిలించుకోండి. విజయాన్ని సాధించి పెట్టే వైఖరులు ఆహ్వానించండి. వాయిదా వేయకపోవడం పట్టుదలను పెంచుతుంది. పెరిగిన పట్టుదల విజయాన్ని సాధించి పెడుతుంది. సాధించిన విజయం మరింత ప్రేరణనిస్తుంది. 20. మీ భవిష్యత్తు ఇంకెవరి చేతిలోనూ లేదు, మీ చేతుల్లోనే ఉంది. మీ చేతల్లోనే ఉంది అంటే మీలోనే ఉంది. మంచి భవిష్యత్తుని సాధించడం ఎవరికైనా సంభవమే. మంచి భవిష్యత్తుకు మంచి ప్రేరణలే పునాదులు. 21. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి.
అప్పుడు మీకు ఇతరులను మరింత బాగా అర్థమవుతారు. అర్థవంతమైన మానవ సంబంధాలు చక్కని ప్రేరణ కలిగిస్తాయి. 22. మీరు నమ్ముకున్న విలువలను వదలకండి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని విలువలకు విలువ ఇవ్వండి. భవిష్యత్ దర్శనం చేయండి. అది మీ కలల సాకారానికి కావలసిన ప్రేరణనిస్తుంది. 23. శ్రమ సంపదను సృష్టిస్తుంది. శ్రమ అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. శ్రమ పడకుండా విచారపడుతూ ఊరుకుండిపోతే ఉన్న సంపద తరిగిపోతుంది. అవకాశాలు కనుమరుగవుతాయి. అదృష్టాలు అదృశ్యమవుతాయి. అందుకే చక్కని శ్రమయే సరైన ప్రేరణ అని గమనించండి. 24. సత్ఫలితాలనిచ్చే మీ కృషిని మరింత ముమ్మరం చేయండి. ముమ్మరమైన కృషి ప్రేరణనిస్తుంది. మీరు సామాన్యులా? 25. కాదు, మీకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. దాన్ని పెంపొందించుకోవాలనే ప్రేరణ పొందండి. మీరు అభివృద్ధి చెందగలరనే సత్యాన్ని నిరూపించండి. మీరు, మీ వాళ్ళు మీ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకూడదనే మీ విశ్వాసమే మీకు ప్రేరణ. నిరంతర నిత్యనూతన ఉత్సాహంతో జరుపబడే కృషి ప్రేరణనిస్తుంది. 26. మీ లక్ష్యం వైపు తొలి అడుగు వేయడం మొదలుపెట్టండి. పట్టుదల, పరిశ్రమ, ప్రగతి ఇవే నిజమైన ప్రేరణనిస్తాయి. జీవన విధానం. ఇతరులు సాధారణ విషయాలతో ప్రమేయం పెట్టుకుని తమ జీవితాన్ని గడపనివ్వండి. మీరు అలానే ఎందుకు జీవించాలి? భిన్నంగా జీవించండి. ఉన్నతంగా జీవించండి. ఇతరుల స్వల్ప విషయానికే స్పందిస్తూ అల్ప విషయాలకే వాదులాడుతూ జీవించనివ్వండి. మీరు భిన్నంగా జీవించండి. ఉన్నతంగా జీవించండి. ఇతరులు చిన్న గాయాలకు పెద్దగా ఏడుస్తూ, చిన్న అపజయాలకు తీవ్రంగా స్పందిస్తూ జీవిస్తారు. మీరు భిన్నంగా జీవించండి. ఉన్నతంగా జీవించండి. ఇతరులు తమ భవిష్యత్తును మరొకరి చేతిలో పెట్టి జీవించనివ్వండి. మీరు భిన్నంగా జీవించండి. ఉన్నతంగా జీవించండి. జీవన విధానం అంటే విభిన్నంగా, ఉన్నతంగా జీవించే కళను పెంచుకోవడమే. కొందరు బాగా సంపాదించడం నేర్చుకుని ఉండవచ్చు, కానీ బాగా జీవించడం నేర్చుకుని ఉండకపోవచ్చు. మీరు భిన్నంగా జీవించండి. ఉన్నతంగా జీవించండి. జిమ్ రాన్ గారికి కృతజ్ఞతలతో. విజయాన్ని సొంతం చేసుకోవడం నేర్చుకోండి. నవ్వుతూ జీవించడం నేర్చుకోండి. తెలివైన వారి మన్ననలను పొందేలా జీవించండి. వారి హృదయాల అభిమానాన్ని చూరగొనేలా సంచరించండి. నిష్పక్షపాత విమర్శకుల ప్రశంసలు పొందేలా జీవించండి. స్నేహం చేసి ద్రోహం చేసే దొంగ స్నేహితుల మోసాలను తట్టుకునేలా జీవించండి. అందాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. ఇతరులలో మంచిని అన్వేషించి ఆదరిస్తూ జీవించండి. మీ కారణంగా ఈ ప్రపంచంలో ఒక ఆరోగ్యవంతమైన శిశువు, పరిమళించే పచ్చదనం, సరిదిద్దబడిన ఒక సాంఘిక అన్యాయం, ఇలా మీ కారణంగా రవ్వంతైన ప్రపంచం మెరుగుపడేలా జీవించండి. మీ జీవితం వల్ల ఒక్కరైనా స్ఫూర్తిని పొందేలా, నిస్పృహల కొలిమి నుండి బయటపడేలా జీవించగలిగారని తెలుసుకునేలా జీవించండి. విజయం అంటే ఇది. ఆర్డబ్ల్యూ ఎమర్సన్ గారి ఆంగ్ల కవితకు స్వేచ్ఛానుసరణ. శుభం. యువభారతి 186వ ప్రచురణ మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం, కార్యాచరణను ప్రోత్సహించే ఆలోచనలు, సూచనలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ వాల్యూ ఓరియంటేషన్, థాట్స్, హింట్స్ ఫర్ యాక్షన్ ప్లానింగ్ అనే ఇంగ్లీషు పుస్తకానికి తెలుగు స్వేచ్ఛానుసరణ ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు, డాక్టర్ జిఎల్కే దుర్గా. మీకు వినిపిస్తున్నది డాక్టర్ జిఎల్కే దుర్గా. 6వ అంశము, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. లక్ష్యాలు ఎందుకు? మీ లక్ష్యం మీ మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ దిశానిర్దేశం మీ జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జీవితానికి, లౌకికపరమైన వ్యవహారాలకి, ఉద్యోగ సంబంధ విషయాలకు, ఇది అది అనినేలా అన్ని విషయాలకు ఆధ్యాత్మికత విషయంతో సహా లక్ష్యాల నిర్ధారణ విజయ సాధనకు ఎంతో అవసరం. లక్ష్యాల నిర్దేశన జీవితానికి ఒక ప్రయోజనాన్ని, ముందుకు సాగడానికి కావలసిన ప్రేరణను సమకూరుస్తాయి. ఉదయం తొందరగా లేవటానికి, రాత్రి ఎక్కువసేపు మేల్కొని పనిచేయడానికి కావలసిన ప్రేరణను అందిస్తుంది. లక్ష్య నిర్ణయం అంటే చేరదలిచిన గమ్యస్థానాన్ని నిర్ణయించుకోవడమే. ఆ గమ్యం పయనించవలసిన దిశను సూచిస్తుంది. లక్ష్యాలు కలిగి ఉండడం వల్ల గమ్యాన్ని దారి తప్పకుండా తొందరగా చేరుకునేందుకు ఉపయోగపడే రోడ్ మ్యాప్ లాంటి సహాయపడుతుంది. లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి? మొదటగా కలలు కనండి. మంచి కలలు కనండి. గొప్ప కలలు కనండి. మీరు ఏమేమి కోరుకుంటున్నారో వాటన్నింటి గురించి కలలు కనండి. అమాయకమైన పసి హృదయం నిస్సంకోచంగా కనే కలల్లా మీరు కలలు కనండి. ఆ కలలకి పరిమితులు విధించకండి.
ప్రశ్నలు వేసుకోకండి. సంశయానికి చర్చలకి తావు ఇవ్వకండి. ఈ తొలి దశలో కేవలం గొప్పగా ఆలోచించండి. కలలు కనండి. చర్చలకు, విమర్శనాత్మక, తులనాత్మక సమీక్షలకు ఇప్పుడే తావివ్వకుండా మీ ఆలోచనలన్నింటినీ వ్రాసి పెట్టుకోండి. ఈ మేధో మదనం మీకు కలల జాబితా తయారు చేయడానికి మాత్రమే అని గమనించండి. మీ కలలు, ఆలోచనలు కాగితం మీద రూపుదిద్దుకొనివ్వండి. ఇప్పుడు ఇలా తయారు చేయబడ్డ కలల జాబితాని జాగ్రత్తగా సమీక్షించి సాధ్య అసాధ్యాలను నిర్ణయించి ప్రాధాన్యతను బేరీజు వేసుకుని అమలు చేయడానికి ముందుగా కావలసిన ఆలోచనలతో సమాయత్తం అవడానికి ఇది సరైన సమయం. ఈ దశలో మీ కలల జాబితా సమీక్షకు, పునర్నిర్ణయానికి మరింత స్పష్టమైన రీతిలో పదాల పొందికతో పునర్నిర్ధారణకు అవకాశం ఇవ్వడం వలన మరింత అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు మీ స్వప్నాన్ని నిర్వచించండి. మీ స్వప్నం ఎందుకు ప్రధానమైనదో, ఆ స్వప్న సాకారం ఎందుకు మీ జీవిత లక్ష్యమైందో స్పష్టంగా వ్రాయండి. మీ కలల జాబితాలో ఒకటి కన్నా ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లయితే వాటి గురించి విడివిడిగా వేరువేరు కాగితాలపై వ్రాసి పెట్టుకోండి. వ్రాసుకున్న ప్రతి లక్ష్యాన్ని చాలా వివరంగా, స్పష్టంగా, సమగ్రంగా, నిర్దిష్టంగా వివరించండి. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కాల వ్యవధిని స్పష్టంగా నిర్ణయించండి. మీ లక్ష్యాన్ని ఏకధాటిన సాధించదలుచుకున్నారా అంటే మిగిలిన లక్ష్యాలను పక్కన పెట్టి ఈ ఒక్క లక్ష్య సాధనకే మీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించి కృషి చేయదలుచుకున్నారా అనే విషయం నిర్ణయించుకోండి. ఒక్కసారి ఇలా ఏకబగిన కాకుండా అంచెలంచెలుగా సాధించడానికి కూడా నిర్ణయించవచ్చు. ఇలాంటి సందర్భాలలో అంచెలంచెలుగా నిర్ణయించిన ప్రతి దశకు స్పష్టమైన, సాధ్యమైన గడువులు నిర్ణయించండి. ప్రతి లక్ష్యానికి, లక్ష్యంలోని ప్రతి దశకు గడువులు నిర్ణయించకపోతే తగినంత ప్రేరణను పొందలేరు. మీ లక్ష్యాన్ని సకారాత్మకంగా వ్రాసుకోండి, నకారాత్మకంగా వ్రాసుకోవద్దు. మీరు బలంగా కోరుకుంటున్న వాటినే మీ లక్ష్యాలుగా భావించండి. మీ తరఫున ఇతరులు అనుకుంటున్న వాటిని మీరు స్వయంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే తప్ప మీ లక్ష్యాలుగా స్వీకరించకండి. మీ లక్ష్యం వినడానికి బాగుందని, ఇతరులు మెచ్చుకుంటారని కాకుండా నిజంగా మీరు తప్పకుండా సాధించాలి అని అనుకున్న లక్ష్యాలు మాత్రమే తీసుకోండి. మీ లక్ష్యాలు మీరు నమ్మిన విలువలకు అనుగుణమైనవిగా ఉండాలి. మీ లక్ష్యాలలో పరస్పర వైరుధ్యం లేకుండా జాగ్రత్త పడండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చిన్న చిన్న స్వల్పకాలిక లక్ష్యాలను విభజించుకొని ప్రతి దశకు విడివిడిగా కాలపరిమితి నిర్ణయించుకుంటే మీ లక్ష్యాల్ని ఎంత మేరకు అనుకున్న వ్యవధిలో సాధించారా, ఇంకా ఎంత సాధించాలి అనే సమీక్ష చేయడానికి దోహదపడుతుంది. కార్యాచరణ ప్రణాళికలో కావలసిన మార్పులను, చేర్పులను చేయడానికి సాధ్యమవుతుంది. లక్ష్య సాధనకి వ్యూహరచన. మీ లక్ష్యాన్ని సాధించడంలో ఎవరైనా ప్రోత్సహిస్తారు, సహాయం చేస్తారు అని మీకు నమ్మకం ఉంటే తప్ప ఇతరులెవరికీ మీ లక్ష్యాల గురించి తెలియపరచకండి. ఒక సమయం వరకు మీ లక్ష్యాలను రహస్యంగానే ఉంచండి. అనవసరంగా అందరికీ దండోరా వేయకండి. కొన్నిసార్లు కొందరు మిత్రులు చేసే విమర్శలు, కొందరు కుటుంబ సభ్యుల నకారాత్మక వైఖరి, తోటివారుల విమర్శ మిమ్మల్ని నీరు కార్చేలా చేయవచ్చు. వీటినన్నిటికీ తట్టుకోవడానికి మీ మనసులో ఉన్న మీ సకారాత్మక ఆలోచనలే రక్షగా ఉపయోగపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ లక్ష్యాల గురించి, మీ కృషి గురించి మీలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఆలోచనపై నకారాత్మక ధోరణులు కలిగిన ఇతరుల ప్రభావం పడకుండా జాగ్రత్త పడండి. మీ లక్ష్యాలు మరీ చిన్నవి కాకుండా మీకు ప్రేరణ కలిగించి శ్రమపడి ఒక సవాలుగా తీసుకుని సాధించేటట్టుగా ఉండాలి. మీ కులాసా పరిధి అంటే కంఫర్ట్ జోన్ నుంచి ఛేదించుకుని సవాళ్ల పరిధి అంటే ఛాలెంజ్ జోన్లోకి చొచ్చుకుపోయేందుకు తగిన ప్రేరణ కలిగించేలా మీ లక్ష్యాలు ఉన్నతమైనవిగా ఉండాలి. మీ లక్ష్య నిర్దేశన చేసుకునేటప్పుడు ప్రతి లక్ష్యాన్ని వివరంగా, విపులంగా నిర్ధారించండి. ప్రతి లక్ష్యం గురించి ఆలోచించి దానిని ఏ విధంగా సాధించాలి, సాధనకు కావలసిన సంబరాలు ఏవి, ఎప్పుడు, ఎలా దొరుకుతాయి అనే సంబంధిత ప్రశ్నల పరంపర లక్ష్యాలను మరింత వివరించడానికి తోడ్పడతాయి. ఇలా ఏర్పడిన స్పష్టత లక్ష్యాల దర్శనకి, వాటి సాధనకై తగిన కార్యాచరణ ప్రణాళికకి, కళ రచనకు ఉపయోగపడుతుంది. లక్ష్యాల దర్శనంలో ఏర్పడిన స్పష్టత మీ చేతన, కాన్షియస్, అధచేతన, సబ్ కాన్షియస్లకు తగిన ప్రేరణ కల్పించి మిమ్మల్ని కార్యసాధకులుగా తీర్చిదిద్దుతుంది. తద్వారా ఏ విధమైన నిరాశావాదాన్ని దరిచేయనీక ఆశావాదంపై మొగ్గు చూపుతారు. భావోద్వేగాల అనుభవాల్ని ఆస్వాదించండి, ఫీల్ అవ్వండి. మీ ఆలోచనలను కుదపండి, ఉత్తేజపరచండి. మీ లక్ష్యం మీరెందుకు సాధించాలో, తదేక దీక్షతో ఎందుకు సాధించాలో, సాధించలేకపోతే మీరు మీ జీవితంలో ఎంత ప్రధానమైన భాగాన్ని కోల్పోతారో ఉద్విగ్నభరితమైనగా ఆలోచించగలిగినప్పుడు మీ లక్ష్య సాధన కృషిలో మీరు లీనమవుతారు.
అలా లీనం కాలేనప్పుడు అంకిత భావంతో లోపం ఏర్పడుతుంది. ఈ స్పష్టతనే లక్ష్యాన్ని సాధించిన తర్వాత మీలో ఇనుమడింపు చేసే మీ ఆత్మగౌరవమే లక్ష్య సాధనకు కావలసిన క్రమశిక్షణను ఏర్పరుస్తుంది. మీరు లక్ష్య సాధనకై చేయవలసిన త్యాగాలకు మిమ్మల్ని సమాయత్తం పరుస్తుంది. లక్ష్యాలను ఏ మేరకు సాధించారనే విషయాన్ని నిరంతరం సమీక్షించుకుంటూ ఉండండి. నిర్ణయించుకున్న కార్యాచరణ ప్రణాళికను సిద్ధంగా అమలుపరచండి. మధ్యలో అనేక సర్దుబాట్లు అవసరం కావచ్చు. మీరు పునరుత్తేజితులయ్యేలా చేర్పులు అవసరం కావచ్చు. వాటిని ఆహ్వానించండి. మీ లక్ష్య నిర్ణయంలో లక్ష్యాన్ని తక్కువగా అంచనా వేయడం కానీ లేదా మీ శక్తి సామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేసుకోవడం కానీ జరిగినట్లు బయటపడినప్పుడు వివిధ అంశాల పునఃసమీక్ష అవసరం అవుతుంది. అలాంటి సందర్భాలలో ఏ అంశాలు దోహదపడ్డాయో ఏ అంశాలు దోహదపడకుండా అడ్డుపడ్డాయో తెలిసి వస్తుంది. అంచనాలలో తప్పొప్పులు బయటపడతాయి. ఏది మెరుగ్గా పనిచేసిందో తెలియవస్తుంది. ఒక కాంతి కిరణం చీకటిని పటాపంచలు చేసినట్టు ఒక చిన్న దిద్దుబాటు గొప్ప సత్ఫలితాలను ఇవ్వవచ్చు. లక్ష్య సాధన కృషిలో మీరు నిర్ణయం చేస్తున్న ప్రతిసారి మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి. నా నిర్ణయం గమ్యాన్ని చేరువుగా చేరుస్తుందా లేక గమ్యాన్ని దూరంగా నెట్టివేస్తుందా? మీ సమాధానం దగ్గరగా అనిపిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకున్నట్టు. అలా కాకుండా లేదు అనే మీ సమాధానం అయితే పునఃపరిశీలన చేసుకోండి. మీరేం చేయాలో మీకే తెలియవస్తుంది. క్రమం తప్పకుండా మీ నమ్మకాన్ని పెంపొందించేటట్టు మీ విశ్వాసాన్ని బలోపేతం చేసేటట్టు పునః ప్రేరణ అవసరం అవుతాయి. ప్రతి ఉదయం ప్రతి రాత్రి మీ లక్ష్యాలను సమించుకోవడం ద్వారా మీరు సరైన దారిలో ముందుకు సాగుతున్నారా లేక మీ ప్రయాణం పట్టాలు తప్పిన బండిలా సాగుతోందా అన్న విషయం మీకు తెలుస్తుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల అలసత్వం, వాయిదా వేసే మనస్తత్వం, ఏవో సాకులు చూపించి బద్దకించే తత్వం దూరం అవుతాయి. ఏదైనా సాధించాలనుకుంటే కార్యాచరణను ప్రారంభించడం మినహా మరో మార్గం లేదు. ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఇంత పని చేయాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతారు కనుక మీ లక్ష్యానికి చేరువవుతారు. తయారు చేసుకున్న ప్రణాళికకు తమకు తాముగా మీరు పూనుకుని అమలుపరిచినప్పుడు తప్ప మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళలేవు. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని మీ గమ్యానికి మరో మెట్టు దగ్గరగా చేరుస్తుందని గమనించండి. మీ అసామర్థ్యాలు అధికమవుతాయి. జీవితం యొక్క లక్ష్యం విశదమవుతుంది. మనస్సును నియంత్రించుకోవడం తేలికవుతుంది. క్రమశిక్షణ సాధ్యమవుతుంది. అమలుపరిచిన కార్యాచరణ ప్రణాళికలు మీ లక్ష్యాలను సాధించబెట్టి మీ భవిష్యత్తును సృష్టిస్తాయి. సకారాత్మక శక్తుల ఆకర్షణ బలం అవగతమవుతుంది. మీరు మరింత హెచ్చరికగా మెలకువగా జీవిస్తారు. ఈ స్థితిలో ఒక అయస్కాంతంలా మీకు ఉపయోగపడే అవకాశాలను కానీ సమాచారాలను కానీ ఆకర్షించుకుని మరింత వేగంగా మీ లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అనగా లక్ష్య నిర్దేశన వల్ల ప్రేరణ, ఆసక్తి పెరిగి మీ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ విజయాన్ని సాధిస్తారు. జీవితంలోని మాధుర్యాన్ని పొందుతారు. విజయం గురించి ఉన్న కొన్ని అపోహలు, సాలెగూడులను తొలగించండి. 1. కొందరు తమ నేపథ్యం దృష్ట్యా, చదువులో సాధించిన ఫలితాల దృష్ట్యా విజయం సాధించలేమని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా విజయం సాధించవచ్చు. ముందుగా గాఢంగా కోరుకోవాలి. మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ప్రణాళికాబద్ధమైన ఆచరణను పట్టుదలతో కొనసాగించాలి. ఏం చేస్తే సాధించగలరో ఆ ప్రయత్నాలను ప్రారంభించాలి. ఇలా చేస్తే ఎవరినైనా సరే విజయం సాధించుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. 2. విజయాన్ని సాధించగలవారు తప్పులు చెయ్యరు. విజయాన్ని సాధించగలవారు సైతం మనందరిలాగానే తప్పులు చేస్తే చేయవచ్చు, కానీ వారు తప్పులను సరిదిద్దుకుంటారు. చేసిన తప్పులను మళ్ళీ చేయరు. నిరంతర దిద్దుబాటు వారిని విజయం పదం వైపు నడిపిస్తుంది. 3. వారానికి ఉన్న 168 గంటల్లో కనీసం 80-90 గంటలు పనిచేయగలిగితే తప్ప విజయాన్ని పొందలేరు. మనం ఎన్ని గంటలు పని చేశామో అనే దానికన్నా ఎలా చేశామో, సరైన పనులు చేశామా, సరిగ్గా చేశామా అనే విషయాలు నిర్ణయాత్మకమవుతాయి. 4. ఖచ్చితమైన నియమాన్ని, సూత్రాలను అమలు పరిస్తేనే విజయం వరిస్తుంది. నియమాలు, సూత్రాలు ఎవరు ఏర్పాటు చేశారు? ప్రతి పరిస్థితిలోనూ ప్రత్యేకత ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో సూత్రాలను పాటించవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఇతర సందర్భాల్లో మీకై మీరు పూనుకునే ప్రత్యేక సూత్రాలను, నియమాలను నిర్ణయించవలసిన అవసరం ఏర్పడవచ్చు. 5. మీ ప్రయత్నంలో మీరు ఇంకెవరికి సహాయ సహకారాలైనా స్వీకరిస్తే అది మీ విజయం కింద పరిగణించకూడదు. విజయ సాధన శూన్యంలో సాధ్యమా?
మీ విజయానికి దోహదపడే సహాయం స్వీకరించడంలో ఏమాత్రమూ సంశయించవద్దు. అలా మంచివారికి సహాయపడేవారు ఎందరో ఉంటారు. 6. విజయం పొందాలంటే చాలా అదృష్టం ఉండడం తప్పనిసరా? బహుశా విజయం సాధించడానికి కొంత అదృష్టం అవసరమే కావచ్చు. కానీ ఆ కొంత అదృష్టం కన్నా ఎన్నో రెట్లు మిన్నగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, తదేక దీక్షతో కృషి చేసే ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల, విజ్ఞానం, కళా కౌశలం, నైపుణ్యాలను సార్థకంగా అమలు చేసే సామర్థ్యం తప్పనిసరిగా అవసరమవుతాయి. 7. చాలా డబ్బు సంపాదిస్తేనే అది విజయం కింద పరిగణించాలా? విజయం అనేది అనేక అంశాలకి వర్తిస్తుంది. డబ్బు కేవలం అందులో ఒక్క అంశం మాత్రమే. డబ్బు ప్రధానమైనది కాదు, ప్రప్రధానమైనది కాదు. 8. అందరికీ తెలిసి వచ్చినప్పుడే అది విజయంగా పరిగణించాలా? మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఎంతో మంది చేత మీరు సాధించిన విజయానికి ఎన్నో ప్రశంసలు పొందవచ్చు. కానీ మీ ఒక్కరికి మాత్రమే తెలిసినంత మాత్రాన మీ నిజమైన విజయం విజయం కాకుండా ఉంటుందా? గుర్తింపుల కోసం వెంపర్లాడనవసరం లేదు. ఆలోచనలు. ఏదైనా పొందాలనుకుంటే తప్పనిసరిగా అన్వేషించాలి. మంచి ఆలోచనలు కొంచెం అరుదుగానే వస్తాయి. మంచి ఆలోచనలు అందిపుచ్చుకున్నప్పుడే వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి. కొన్ని భావాలు, ఆలోచనలు జీవితాన్ని సమూలంగా మార్చివేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఒక్కోసారి మీకు కావలసిందల్లా మరో బలమైన ఆలోచన, అది మీకిచ్చే ప్రేరణ. ఒక్కోసారి మంచి ఆలోచన కొంచెం అస్పష్టంగా తోచవచ్చు. ఇలా ఒక కొత్త భావం స్ఫురించినప్పుడు మన మనోపథకంపై ఆ ఆలోచన సరిగ్గా అంచనా వేసుకుని దాని విలువను, ప్రభావాన్ని లెక్క కట్టాలి. తొందరపడకూడదు. విజయ రహస్యాల్లో ఒకటి స్ఫూర్తి సంహితంగా వచ్చిన ఆలోచన. మీ భవిష్యత్తును చక్కగా నిర్మించుకోవడానికి మీరు మంచి భావనలు, ఆలోచనలు సేకరణకర్తగా రూపుదిద్దుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది విజయం సాధించదలుచుకున్న వారు గుర్తుంచుకుని చేయవలసిన హోంవర్క్. జిమ్ రాన్ గారికి కృతజ్ఞతలతో. 7వ అంశం, నేను ఏమి తెలుసుకున్నానంటే అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలతో. 1. ఇతరులు మిమ్మల్ని ప్రేమించేటట్టు మీరు బలవంత పెట్టలేరు. మీరు చేయగలిగిందల్లా ప్రేమతత్వ పరమార్థాన్ని మీరు హృదయంలో ఆవిష్కరించుకుని ప్రేమాస్పద వ్యక్తిగా పరిణితి చెందడమే. అప్పుడు మిమ్మల్ని ప్రేమించడం అన్నది బాధ్యత అవుతుంది. ఎందుకంటే మీలో అందరినీ ప్రేమించే తత్వం జాగృతమవుతుంది కనుక ఎవరిని ద్వేషించలేరు కనుక. ద్వేషించని వారిని ఇతరులు ద్వేషించలేరు కనుక. ప్రేమించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు కనుక. 2. ఒకసారి కొందరి గురించి ఎంత శ్రద్ధ చూపినా, ఆప్యాయత కురిపించినా వారు మీ గురించి పట్టించుకోకుండా ఉండిపోతారు. 3. ఇద్దరి మధ్య నమ్మకం అనేది పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ పరస్పర నమ్మకం చెదిరిపోవడం క్షణాల్లో జరుగుతుంది. నమ్మకాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు జీవితంలో ఏమేమి సంపదలున్నాయి అనే దానికన్నా మీ జీవితంలో మీకు తోడుగా ఎవరెవరు ఉన్నారు అనేదే ప్రముఖమైన విషయం. 5. పై మెరుగులు, అందచందాలు కొద్దిసేపు, బహుశా ఓ 15 నిమిషాలు ఇతరులను ఆకట్టుకునేందుకు ఉపయోగపడవచ్చు. కానీ ఆ తర్వాత ఆ ఆకర్షణను నిలుపుకోవడానికి, పెంపొందించుకోవడానికి మీకు ఉపయోగపడేది మీ వ్యక్తిత్వం, మీ మంచితనం, మీ తెలివితేటలు. 6. ఇతరులు చేసే గొప్ప పనులతో మీ పనులను సరిపోల్చుకోవడం కన్నా మీ పనులను మీరు అత్యంత ఉన్నతంగా చేయగలిగిన మీ సామర్థ్యంతో పోల్చుకోవడం మంచిది. 7. ఎవరికైనా వారి జీవితంలో ఏం జరిగింది అనే దానికన్నా వారు ఆ జరిగిన దానిని వారు ఎలా ప్రతిస్పందించారు, ఎలా స్వీకరించారు, ఎలా ప్రవర్తించారు, ఎలా మలుచుకున్నారు, ఎలా ఉపయోగించుకుని పైకి వచ్చారు అన్నదే ముఖ్యం. 8. ఎంత సన్నగా పలుచుగా కోసినప్పటికీ ఆ పలుచున్న వాటికి ఒకవైపే ఉండడం అసంభవం. 2 వైపులు ఉపరితలాలు తప్పనిసరిగా ఉంటాయనేదే సత్యం. అనేక విషయాలలో మరో పార్శ్వం అంటూ మనం అనుకుంటున్న దానికి భిన్నంగా ఉండవచ్చును అనే సత్యాన్ని గుర్తుంచుకోవడం మంచిది కదా. 9. మీరు ప్రేమించే వారితో ఎల్లప్పుడూ ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ప్రేమపూరిత వాక్కులతో వీడ్కోలు తీసుకోండి. 10. మీరు ముందుకు ఇక సాగలేను, మరొక అడుగు సైతం వెయ్యలేను అని మీరు అనుకున్న తర్వాత కూడా ఎన్నోసార్లు మరింత ముందుకు పోగలిగే సామర్థ్యం మీలో ఉందని గ్రహిస్తారు. ఈ గ్రహింపు ఉన్నప్పుడు విశ్రమించక పట్టే పట్టు మీ విజయానికి ఊతమిస్తుంది. 11. పరిణామాలతో నిమిత్తం లేకుండా, అంటే అవి ఏవైనా ఎలాంటివైనా భయపడకుండా, ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో కేవలం పనిపై ధ్యాసతో చేపట్టి ఆ పనిని సక్రమంగా చేయడంపైనే తమ దృష్టిని కేంద్రీకరించే వారే మంచి నాయకులు అవుతారు. 12. కొంతమంది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉండవచ్చు.
కానీ ఆ ప్రేమను మీకు స్పష్టంగా తెలిసేలా వ్యక్తం చేయలేకపోవచ్చు. 13. ఒక్కోసారి మీకు కోపం తెప్పించుకునే హక్కు ఉండకపోవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మీకు ఉండనే ఉండదు. 14. నిజమైన స్నేహం దూరాభారాలతో నిమిత్తం లేకుండా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. 15. మిమ్మల్ని ప్రేమించి అభిమానించే వారిలో కొంతమంది మీరు అనుకున్నట్టుగా ప్రేమించడం, అభిమానించడం చేయకపోవచ్చు, కానీ వారి సామర్థ్యం మేరకు వారు సంపూర్ణంగా ప్రవర్తిస్తున్నారా అనేదే ప్రముఖమైన విషయం అవుతుంది. 16. ఎంత గొప్ప స్నేహమైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో బాధ పెట్టవచ్చు. ఆ సందర్భాలలో పెద్ద హృదయంతో క్షమించగలగడమే మీ నైజం కావాలి. 17. ఇతరులు మిమ్మల్ని మన్నించడమని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరే మన్నించుకోవడం నేర్చుకోగలగాలి. 18. మీ హృదయం ఎంత గాయపడినా బాధపడినా ప్రపంచం మీకోసం ఆగదు. ప్రపంచం ఆగిపోతుందని ఆశించకండి. యథాప్రకారం సాగిపోయే ప్రపంచంలో సర్దుకుపోవలసిన బాధ్యత మీదేనని గ్రహించండి. 19. మనం పుట్టి పెరిగిన నేపథ్యం, వాతావరణం మన ఎవరమో నిర్ణయిస్తూ ఉండవచ్చు, కానీ మనం ఏమవ్వగలం, ఏమి సాధిస్తామో అనే దాని పూర్తి బాధ్యత మనదే అవుతుంది. నేపథ్యాన్ని నిందిస్తూ ఉండటం కన్నా ముందుకు సాగిపోవడం మిన్న. 20. ఇద్దరు మనుషుల మధ్య వాదోపవాదాలు ఉన్నంత మాత్రాన వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదనుకోవడం ఎంత అసత్యమో, వారిద్దరి మధ్య వాదోపవాదాలు లేనంత మాత్రాన ప్రేమ ఉందనుకోవడం అంతే అవివేకం. 21. సాధారణంగా ఒకరు చేస్తున్న పనులను బట్టి వారి వ్యక్తిత్వాలను అంచనా వేస్తాం, కానీ ఒక్కోసారి వారి పనుల కన్నా వారి వ్యక్తిత్వాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయనే అంశాన్ని విస్మరించరాదు. 22. ఇద్దరు వ్యక్తులు ఒకే విషయాన్ని చూస్తూ ఉండవచ్చు, కానీ వాటిని పూర్తిగా భిన్నంగా గ్రహిస్తూ ఉండవచ్చు. 23. ఎవరైతే తమతో తాము నిజాయితీగా ప్రవర్తిస్తారో వారు ఎటువంటి పరిస్థితులలోనూ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. 24. కొన్నిసార్లు కేవలం కొద్ది గంటలలోనే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం సన్నిహితపరిచే పరిచితులకే కాదు, మీరంటూ ఎవరో తెలియని వారికి కూడా మీపై ప్రభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుందని గుర్తించండి. 25. మీ వద్ద సాయం అందించడానికి ఏమీ లేదని అసక్తులని భావించిన తరుణంలో సహితం మీ మంచి స్నేహితులు మీ సహాయాన్ని అర్థిస్తే మీ అసక్తతను పక్కన పెట్టి సాయం చేయడానికి మీరు ముందుకు వస్తారు. 26. మన ఆలోచనలను పైకి చెప్పడం వలన, వ్రాసిపెట్టుకోవడం వలన మన భావోద్వేగాల తీవ్రతను అవి కలిగించనున్న బాధలను నియంత్రించే అవకాశం ఉంటుంది. 27. ఒకవైపు ఇతరులనెవరిని నొప్పించకుండా వార్త మంచిగా ఉంటూనే మరోవైపు మీరు నమ్ముతున్న ఆదర్శాలను పాటించడం, విలువలను మన్నించడం కష్టం కావచ్చు. ఈ రెండిటి మధ్య విభజన రేఖను గీయడం అంత తేలికైన పని కాదు. 28. స్నేహితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుంచుకుంటే చాలు. స్నేహితులను మార్చుకుంటూ ఉండవలసిన అవసరం మీకు ఉండదు. 29. ఒక్కోసారి అప్రయత్నంగానే కావచ్చు, అనాలోచితంగా చేసిన పని మీ జీవిత పర్యంతం ఊహించని ఉపద్రవాలను కొని తెచ్చిపెట్టేదే ఉండవచ్చు. పర్యవసానాల గురించి ఆలోచించకుండా తొందరపడడం తప్పుకోలేని ముప్పును కలిగించవచ్చు. 30. మీరు కోరుకున్న విధంగా మీరు మారడానికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. నిరుత్సాహపడకుండా, పట్టు వదలకుండా పరిశ్రమించడం మీ నైజం కావాలి. 31. మనం ఎందుకు చేశామో, ఏ పరిస్థితిలో చేశామో అనే విషయాల గురించి మనం అనుకుంటున్న దానితో నిమిత్తం లేకుండా మనం బాధ్యత వహించవలసి ఉంటుంది. 32. మీ వైఖరిని నియంత్రించడం నేర్చుకోండి, లేదా మీ వైఖరి మిమ్మల్ని నియంత్రిస్తుందని తెలుసుకోండి. 33. మీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మిమ్మల్ని చిన్నచూపు చూశారని మీరెవరిని గురించి అనుకున్నారో వారే కొన్ని సందర్భాల్లో మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని పైకి తీసుకువచ్చేవారే ఉండవచ్చు. 34. మీరు ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నారు అనే దానికన్నా మీ అనుభవాల ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు, తద్వారా ఎంత పరిణితి చెందారు అనేది ముఖ్యం. మీరు పొందిన బహుమతులు, సేకరించిన వస్తువులు, గదిలో గోడలపై వేలాడదీసే సుభాషితాలు మీ వ్యక్తిత్వాన్ని, మీ యోగ్యత పూర్తిగా లేక సమగ్రంగా తెలియపరచలేకపోవచ్చు. శుభం. తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు.
మా ఈ యువభారత్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు. మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా.